జిల్లాకి వెళ్తాను, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యోన్ముఖులను గావిస్తా అని చెప్పి ఈ రోజు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కానీ ఈ రోజు దర్శి నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే మొన్న పొలిలో జరిగినటువంటి జగన్న ప్రోగ్రాం కి అక్కడ ఉన్నటువంటి ఒక వేగు సుక్కలాగా నిలిచినటువంటి వ్యక్తి శివన్న. అందుకే శివన్న మొదటగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు దర్శి శాసనసభ్యులు, దర్శి శాసనసభ్యులుగా ఈ రోజు శివన్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క రాష్ట్రం మొత్తానికి కూడా ఒక దిక్కును, ఒక దిశను మీ అందరూ కూడా అదృష్టవంతులని అవకాశం వచ్చేందుకు మనందరం ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకోండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధికారంలో ఉండి అన్ని వసతులను కల్పించుకొని దోపిడీ చేసిన తర్వాత ఈ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆ పార్టీకి మళ్ళా శక్తి లేనటువంటి విధంగా గుర్తింపు పొందినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడిగా డాక్టర్ బూచేపల్లి హామీలు 100కి 100% హామీలు నెరవేర్చిన ఏకైక దమ్ము ధైర్యం సత్తా ఉన్న మగాడు రాష్ట్రంలో ఎవరున్నారు అంటే వైఎస్ జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరని చెప్పి సవాలు తెలియజేస్తున్నా. పట్టపగలు కలబోలు మాటలు చెప్పేసి సూపర్ 6 లాంటి హామీలు ఇచ్చి సుమారుగా 143 హామీలు ఇచ్చి ఎలక్షన్లు అయిన తర్వాత మాకు ప్రజల అవసరం లేదు, రైతుల అవసరం లేదు, రైతులు కష్టాలు పడితే పడండి, సస్తే సావనండి అని చెప్పేసి ప్రజల్ని గాలికి వదిలేసిన వెన్నిపోటు నాయకుడు ఎవరండి ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సభాము తెలియజేస్తున్నారు. ఎవరు ఉండరు, కార్యకర్తలు సపోర్ట్ చేయలేరని చెప్పేసి నానా రకాలకి ఇబ్బందులు పెట్టేసి మన పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పేసి కళ్ళబోట్ల మాటలు చెప్తున్నాడు. అయ్యా మీ కూటములు 1, 2, 3 ఎన్ని కూటములు ఏకమైనా జగన్మోహన్ గారిని భూస్థాపితం చేసేది మీ తాతలు, ఎవరు వరం తెల్లగలని చెప్పి సభాము తెలియజేస్తున్నా. మీ తాతలు ముత్తాతలు ఎవరు వచ్చినా 2029లో జగన్మోహన్ గారిని ఆపలేరు, ఎదుర్కోలేరు. మీ అందరి సపోర్ట్ తో 2029లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి సభావం తెలియజేస్తానుకున్నా కూడా టైం లేదు. ఇంకా పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి కొంచెం వర్షాభావం వల్ల కొంచెం ప్రోగ్రామ్ లేట్ అయింది. ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మోసం 2014లో చూసాం, 2024లో కూడా చూసాం, మళ్ళా 29లో కూడా మోసం చేస్తానే ఉంటాడు, మోసపోతే మాటలు చెప్తా ఉంటాడు. ఈసారి అవసరమైతే బాబు మోసాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చాలా మంది బైకులకి కార్లకి నేను పలానా తాలూకా అని చెప్పి రాసుకుంటా ఉంటారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు మార్కాపురం వచ్చినప్పుడు ఈ కూటమిలో సుమారుగా 15 సంవత్సరాలు ఇంతే కలిసిమెలిసి ఉంటాము, మేమంతా విడిపోతే మనం అయిపోతామని చెప్పేసి భయపడుతున్నారు. విడిపోతే వాళ్ళు అయిపోతారని చెప్పేసి భయం పుట్టించిన నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు తాలూకా అని చెప్పేసి మేము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి అభివృద్ధి చేయలేదు, కానీ అవినీతి మాత్రం చాలా ఫాస్ట్ గా పరిగెత్తుంది. స్టార్ట్ చేస్తే రైస్ మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మందు మాఫియా, తాగే నీళ్లు మాఫియా, మట్టి మాఫియా, ఇన్ని మాఫియాలు చేసే ప్రభుత్వాన్ని ఈసారి ఒక్క సీటు కూడా రాకుండా ఈ రాష్ట్రంలో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని పారదోలాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారిని ప్రేమ ఉండే వాళ్ళందరూ ఇదే విధంగా మీ అందరికి అందుబాటులో ఉంటాము. ఏ కార్యకర్తకి అవసరం వచ్చినా పిలవండి, అవసరమైతే స్టేషన్ మీద పోదాం, ధర్నాలు చేద్దాం, ఏ ప్రోగ్రామ్ అయినా మేము రెడీగా ఉన్నాము. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చి ముఖ్య అతిథులుగా వచ్చేసిన పెద్దలు రమణారెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సి వచ్చినారు. రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ఎస్ శ్యామల గారు, అదేవిధంగా వేదిక పైన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మేము వచ్చేసినటువంటి కార్యకర్తలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఎన్నికల ముందు అలివిగాని రీతిలో అనేక వాగ్దానాలు చేసి ప్రజల్ని నమ్మించి మోసగించి వంచి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఆ సూపర్ 6 పేరు తీసినటువంటి హామీలను వాగ్దానాలను అమలుపరచకుండా
ఈ రోజు అమలుపరచమని అడిగేటువంటి ప్రతిపక్ష నాయకులపై, ప్రజలపై కేసులు కొనసాగిస్తూ తన కుమారుడు రాసినటువంటి రెడ్ బుక్ పాలన కొనసాగిస్తూ ఈ రోజు పరిపాలన సాగుతూ ఉన్నటువంటి దశలో ఈ యొక్క చంద్రబాబు నాయుడిని చేసే పార్టీకి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా మనందరం కూడా సమాయత్తపరచాలని ఈ రోజు శివన నాయకత్వంలో జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తున్నారన్న సంగతిని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. వాస్తవంగా దర్శిలో నేను మాట్లాడవలసి వస్తే ఒక 45 నిమిషాలు తక్కువ నాకు మాట్లాడడం చేత కాదు. అంత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి దర్శి ప్రాంతం అంటే నేను మా తాతగారు జన్మించినటువంటి ప్రాంతం. అంతేకాదు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ దైవం మరణించినటువంటి దశలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తూ దానికి కన్వీనర్ గా ఉండి గ్రామాన ఆయన విగ్రహాలను నిర్మాణం చేసేటటువంటి దానిలో ప్రతి గ్రామం కూడా వచ్చి మీ అందరిలో మీ వాడిగా భాగస్వామ్యమైనటువంటి నాకు ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాజకీయాలంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశ చిత్రపటంలోనే ప్రత్యేకమైనటువంటి పరిపాలన దక్షునిగా ఖ్యాతి గడించినటువంటి రామరాజ్యాన్ని అందించినటువంటి మహానేతగా ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే ప్రకాశం జిల్లాలో దర్శి అనగానే నిత్య కృషియోలుడుగా స్వయం కృషితో తన యొక్క శక్తిని పెంపొందించుకొని శక్తి మాత వెంకయ్యమ్మ గారి యొక్క సహకారంతో తిరుగులేనటువంటి శక్తిగా సంపన్నవంతులుగా ఎదగడమే కాకుండా ప్రజా సేవకే జీవితాన్ని అంకితం చేయాలనేటటువంటి దృక్పథంతో ఎవరి అండ లేకుండా ఇండిపెండెంట్ గా ప్రజల యొక్క హృదయాలను కొల్లగొట్టినటువంటి మహానేతగా ప్రకాశం జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్రములో బూచేపల్లి వారి యొక్క కుటుంబాలను సువర్ణాక్షరాలతో లిఖింపబడేటటువంటి విధంగా ఆయన అక్షరాభ్యాసం చేసి వీరికి అవకాశం కల్పించినటువంటి మహానేత కీర్తిశేషులు నాకు అత్యంత సన్నిహితులు. చాలా స్వతంత్రించి అన్ని విషయాలు మాట్లాడుకునేటటువంటి వాళ్ళం. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా భారతదేశ చరిత్రలోనే రామరాజ్యాన్ని అందించినటువంటి మహానేతగా కనిపించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనిపించారో వారికి అదే విధంగా ప్రకాశం జిల్లా పుట్టలలో స్వతంత్ర అభ్యర్థిగా ఎదురు లేనటువంటి విజయం పొందినటువంటి కీర్తిశేషులు బూచేపల్లి సుబ్బారెడ్డి గారికి కూడా చరిత్ర చాలా దగ్గర ఉంది. నాయకత్వంలో ఘన విజయాన్ని పొందబోతున్నాం. ఆంధ్ర రాష్ట్రానికే తిరుగులేనటువంటి విజయంగా ప్రకాశం జిల్లాను తీర్చిదిద్దగలిగినటువంటి శక్తి మీరందరూ ఇచ్చారని చెప్పి మరొక్కసారి మీ అందరిని అభినందిస్తూ అయ్యా దయించి మీ అందరికి ఒకసారి చెప్తున్నాను. మీరు మొన్న కూడా బ్రహ్మాండంగా చేశారు. కానీ ఇప్పుడు బాధ్యత పెరిగింది. శివప్రసాద్ రెడ్డి గారు ఎంతవరకే పరిమితం కాదు. జిల్లా మొత్తాన్ని కాపాడాలి, జిల్లా మొత్తాన్ని ఆర్గనైజ్ చేయాలి. మీరందరూ పెద్ద మనసు చేసుకొని ప్రతి మనిషి కూడా మీరే నాయకులు అనేటటువంటి విధంగా మీరందరూ ప్రేమను పంచి అండనిచ్చి ఈ జిల్లాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతాకను ఎగరవేసేటటువంటి దానికి సహకరించవలసిందిగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఇంతటితో విరమిస్తూ నమస్కారం. ఈరోజు విస్తృత సమావేశానికి చేసిన వేదిక మీద ఉన్న సభాధ్యక్షులు మన ఎమ్మెల్యే గారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, మన జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మనకి కారుమూరి నాగేశ్వరరావు అన్నగారికి, మన బ్రహ్మారెడ్డి అన్నగారికి, అదేవిధంగా మన శ్యామల గారికి, రమణారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న జడ్పీటీసీలకి, ఎంపీపీలకి, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకున్నాం. ఈరోజు బాబు సెక్యూరిటీ మాసం గ్యారంటీ అనే దాని మీద ఈరోజు మనం మీటింగ్ పెట్టుకుంటున్నాము. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బూచేపల్లి సుబ్బారెడ్డి గారిని
మీరందరూ కలిసిమెలిసి ఇండిపెండెంట్గా గెలిపించారు. గెలిపించి సుబ్బారెడ్డి గారిని ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ఆ రోజు సుబ్బారెడ్డి గారు ఎమ్మెల్యే కాబట్టే ఈ రోజు మనకు శివ ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2009లో మీరు మంచి మెజార్టీతో గెలిపించారు. మళ్ళీ నిన్న 24లో మనకి ఎమ్మెల్యేగా గెలిపించారు. మన దర్శి నియోజకవర్గ ప్రజలను ఎప్పుడు మేము జీవితాంతం మర్చిపోమని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చూడండి, మన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మనకి అన్ని పథకాలు, అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఏదైనా 100కి 100% నెరవేర్చిన ముఖ్యమంత్రి, దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకున్నాను. ఒక ప్రజా సేవకుడు, ప్రజలను బతికించే నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు స్కూళ్ళు కానివ్వండి, పిల్లలకు భోజనాలు కానివ్వండి, ఏదైనా 100కి 100% నెరవేర్చారు. మన రైతుల విషయం చూస్తుంటే ఈరోజు పేపర్లో చూసాం, 58 మంది రైతులు చనిపోవడం జరిగింది ఈ సంవత్సరంలో. అది మొన్న మనకు 10లో రైతులకి, పొగాకు రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని చెప్పి ఒక ప్రేమతోటి మహిళలు ఎంతో మంది వచ్చారు. ఒక మహిళలే కాదు, అందరూ దాదాపు 60,000-70,000 మంది ఆ రోజు వచ్చారు. ఈ జనాన్ని చూసి ఓర్చుకోలేక కళ్ళు మంటలు పోతా టీడీపీ వాళ్ళ ఇంట్లో నుంచి చెప్పులు వేయటం, రాళ్ళు వేయటం, ఇంత దుర్మార్గమైన ఆలోచన చేశారు. ఎన్ని ఆలోచనలు చేసినా మా నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు భయపడే వాళ్ళు కాదు. అదే విధంగా మీరు చెప్పులు రాళ్ళు వేశారు. మీరు ఎంతమందిని జైలు వేస్తారు? మరి 60 మందిని జైలు సరిపోయేది, 60,000 మందిని కూడా 40 మందిని 30 మందిని జైల్లో వేశారు. దేనికి వేశారు? వాళ్ళు ఏం తప్పు చేశారని వాళ్ళని జైల్లో వేశారు. ఆ తప్పు చేసిన వాళ్ళేమో దాచిపెట్టుకుంటారు. వీళ్ళు తప్పు చేయని వాళ్ళు మటుకు ఏరుకొని తీసుకుపోయి జైల్లో వేస్తారు. అది ఏ విధంగా వేస్తారు? ఒక ఓటు వేయకపోతే వాళ్ళని జైల్లో వేస్తారు, ఒక రిగ్గింగ్ చేసుకొని ఇవ్వకపోతే వాళ్ళని జైల్లో వేస్తారు. ఇటువంటి వాళ్ళనే జైల్లో వేశారు. కానీ తప్ప వాళ్ళు ఏమీ తప్పు చేయలేదు. వాళ్ళు అదే అంటున్నారు, జైల్లో ఉన్నారు కూడా, మేమేం తప్పు చేయలేదు, మేము జైల్లో ఉన్నాం, మీరేం బాధపడవద్దు. మేము బయటకు వచ్చిన తర్వాత మేము మాత్రం తప్పనిసరిగా వాళ్ళు ఎన్ని ఇబ్బంది పెట్టినా, ఎన్ని చేసినా కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంపార్టెంట్, మాకు వైఎస్ఆర్ పార్టీ ఇంపార్టెంట్ అని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా ఈ రోజు కళ్యాణ మండపం ఇవ్వలేదు మాత్రాన మేము మీటింగ్ పెట్టుకోకుండా ఉంటున్నామా? పెట్టుకున్నాం కదా. అన్ని మన మంచి కోసమే. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని చేసినా కూడా బ్యానర్లు మాయి ఉన్నా లేకపోయినా మీ అందరి గుండెల్లో ఉన్నారని సభాముగా జగన్మోహన్ రెడ్డి గారు, పూచేపల్లి కుటుంబం మీ గుండెల్లోనే ఉంటుందని మీ అందరికీ సభాముగా తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమైనా కూడా మన పొదల్లో జరిగింది, మన సత్తనపల్లిలో జరిగింది, మళ్ళీ చిత్తూరులో జరిగింది, మళ్ళీ మా జెడ్పీటీసీ, మా జిల్లా పరిషత్ చైర్మన్ మీద ఆయన్ని కారు పగలగొట్టి గందరగోళం చేశారు. ఇవన్నీ కార్యకర్తలు రౌడీల గుండాల్లాగా వచ్చి కార్లు పగలగొట్టి ఆ అమ్మాయిని ఎంత ఇబ్బంది పెట్టారో. వాళ్ళు నానా తిట్టు కూడా తిట్టారు. ఒక ఆడ మనిషి అని తెలియకుండా కూడా తిట్టారు. మరి హోమ్ మినిస్టర్ మహిళే కదా, మహిళ అయినప్పుడు ఆడవాళ్ళకు సపోర్ట్ అయిన మహిళలు హోమ్ మినిస్టర్ ఏం చేస్తుందని నేను సభాముగా తెలియజేసుకుంటున్నాను. ఒక మహిళకే సపోర్ట్ చేయకపోతే ఇంకా హోమ్ మినిస్టర్ గా ఏం చేస్తుంది? అదే విధంగా ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి కొంతమంది అంటున్నారు మీకు 11 సీట్లు వచ్చినాయి, మీకు సిగ్గు లేదా అంటున్నారు. మాకు సిగ్గుంది. 11 ఎమ్మెల్యేలు గెలిచినా కూడా నీతి నిజాయితీతో గెలిచాం మేము. మీరు ఈవీఎంలు మోసం చేసి మీరు గెలిచింది, కూటమి ప్రభుత్వం మీరు గెలిచింది.
అదే విధంగా ఏంటంటే ఏదైనా విమర్శించడం అది మంచి పద్ధతి కాదు. మీరు ఇప్పటికైనా మానుకోండి. ఒకరి మీద కేసులు పెట్టడం దారుణంగా ఇటువంటివన్నీ మానుకుంటే బాగుంటుందని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమైనా కూడా మా కార్యకర్తల్ని, మా నాయకులు కానీ కార్యకర్తలను కానీ ఎవరు మా వాళ్ళ జోలికి వస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు భూచేపల్లి కుటుంబం 2004 నుంచి ఎప్పుడు మీ తోడుగా ఉంటుందని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రేపు మనకి ఎలక్షన్లు వస్తాయి. ఏ ఎలక్షన్లు వచ్చినా, జడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చినా, ఎంపీపీ ఎలక్షన్లు వచ్చినా మీరెవరు అందరూ ధైర్యంగా ఉండి మనం ఎలక్షన్ చేసుకోవాలి. వాళ్ళు ఎన్ని ఇబ్బంది పెట్టినా, ఎంత గొడవ చేసినా కూడా మనం బూతుల దగ్గర జాగ్రత్తగా ఉండి మనం ఓట్లు వేపించుకునే బాధ్యత మన కార్యకర్తల మీద ఉంది. ఏది ఏమైనా కార్యకర్తలు ఇంపార్టెంట్. ఒక బ్యానర్ కట్టాలంటే కార్యకర్తలు కట్టాలి, ఒక ఫ్లెక్సీ కట్టాలంటే కార్యకర్తలు కట్టాలి, ఒక ఎలక్షన్ లో బూతుల్లో ఉండాలన్నా కార్యకర్తలు ఉండాలి. ఇన్ని వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళు ఎప్పుడు మనం గుండెల్లో పెట్టుకొని చూసుకుందామని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఏమీ లేదానికి నేను ఊరి నుంచి వస్తుంటే పట్లపాలెం దగ్గర కారు మీద ఒక అబ్బాయి కారు కొట్టి లాగి గందరగోళం చేయబోయాడు కారుని. దేనికి చేశారు ఆ అబ్బాయి? అసలు మా మీద పట్టమేంది, మమ్మల్ని పట్టడమేంది? వాళ్ళు పోయి మా వాళ్ళ మీద కేసులు పెట్టడం, అన్ని వాళ్ళు చేసే పనులన్నీ వైఎస్ఆర్ పార్టీ మీద వీళ్ళు మరీ దారుణంగా చేస్తున్నారని నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏమి చేసినా కూడా మీ అందరూ ఎవరు భయపడొద్దని కూడా నేను సభాముఖంగా ఒకటే చెబుతున్నాను. మనము జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలన్నీ మనం 2029 అందరం కలిసిమెలిసి ముఖ్యమంత్రిగా చేసుకున్నాము. ఈ పొద్దు ఇటు జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు 29 ముఖ్యమంత్రి అవటం ఖాయం. అదేవిధంగా మన ప్రకాశం జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మన శివ ప్రకాశం జిల్లాలో అధ్యక్షుడు కాబట్టి 8 మంది గెలిపించుకుంటామని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా కూడా మన దర్శి నియోజకవర్గం మటుకి మనకి అత్యధిక మెజార్టీ తోటి మనం గెలిపించుకున్నాము. అదే విధంగా మనం ఎగిరింది వైఎస్ఆర్ జెండా వినీల ఆకాశంలో ఎదురు లేకుండా, ఆంధ్రాలోని ప్రజలు అండ నీయకుండా, అన్నా జగనన్న సీఎం అవుతావు, ఎదురు లేకుండా సీఎం అవుతావు. 1 రూపాయి కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షలం కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని మీ అందరి అభిమానం గొప్పదని సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన నాయకులకి, కార్యకర్తలకి, అందరికి, పత్రికా విలేకరులకి అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇలా ప్లాట్లు ఇచ్చినా కూడా మహిళలకి 50% రిజర్వేషన్ ఇచ్చి నామినేట్ పోస్ట్ ఇచ్చినా అది జగన్మోహన్ గారు తప్పుతుందని చెప్పి సభాముఖం చేస్తున్నా. కానీ ఈ సుమారుగా ఈ సంవత్సరంలో కావాలని ప్రతిపక్షాలందరూ కలిసి జగన్మోహన్ గారు మహిళలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కలబోల మాటలు చెప్పి ఎన్నో రకాలుగా చేస్తున్నారు. జగన్మోహన్ గారు ఆయనకి తెలిసింది ఒకటే, మహిళల్ని ప్రేమగా చూసుకోవడం. మా కుటుంబంలో నాకన్నా అమ్మగారిని ఎక్కువ ప్రేమగా చూసుకుంటాడు జగన్మోహన్ గారు. మహిళలంటే సొంత చెల్లిలాగా భావించి ఈ రాష్ట్రంలో మహిళలందరూ బాగుండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి ఎన్నో విధాలుగా ఎన్నో సంస్కరణలు చేసిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు. జగన్మోహన్ గారు కంటే మహిళలంతా ప్రేమ. కావాలని టీడీపీ వాళ్ళు కలబోలు మాటలు చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారు. దయచేసి మానుకోవాల్సిన కోరుచున్నాము. నిన్న గౌరవంలో మాజీ మంత్రి వారి రోజా గారిని కూడా అక్కడ ఎమ్మెల్యే కూడా రకరకాలుగా దూషించాడు. ఆ మాటలో నా నోటి నుంచి చెప్పలేను, కానీ మీరైతే మాట్లాడవచ్చు. మా వాళ్ళు మాట్లాడకపోయినా మహిళలను ఇబ్బంది పెడతారని చెప్పేసి మహిళలను అడ్డపెట్టుకొని రాజకీయం చేసేది సంస్కృతి ఆ కూటమి నేతలకు ఉంది. దయచేసి మహిళలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేసే పరిస్థితి మానుకోవాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎలక్షన్ అయిన తర్వాత
మహిళల మీద ఎంతో మంది మీద కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా మహిళల మీద కేసులు పెడుతున్నారు. మగవాళ్ళు అయితే బనాయిస్తాం. మహిళల్ని నానా రకాలుగా దుర్భాషలాడేసి వాళ్ళు సభ్య సమాజంలో తలెత్తుకునే విధంగా లేకుండా విధంగా వాళ్ళ మీద పోస్టులు పెడుతున్నారు. దయచేసి అటువంటి కూడా మానుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గవర్నమెంట్కి అగెనిస్ట్ ఏం మాట్లాడినా కేసులు పెడుతున్నప్పటికీ కూడా మా శ్యామల గారు మా జగన్మోహన్ గారికి అండగా ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా కేసులు పెట్టినా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే చేసుకునేంతసేపు జగనన్న కోసం అండగా ఉంటామని చెప్పేసి మన పార్టీలో యాక్టివ్గా తిరుగుతూ జగన్మోహన్ గారిని అండగా ఉండి మేము ఎప్పుడు పిలిచినా ఏ కార్యక్రమాన్ని పిలిచినా అన్న తప్పనిసరిగా వస్తాం ప్రకాశం జిల్లా అని చెప్పేసి మాతాడు చేతాడు వాళ్ళడుగా మాకు అండగా ఉన్న శ్యామల గారు ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు మరీ ధన్యవాదాలమ్మా. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీరు దయచేసి పెద్ద పనులు చేసుకొని నిన్నటి నుంచి కూడా ప్రకాశం జిల్లాలో మొత్తం తిరుగుతూ జగన్మోహన్ గారు చేసిన మంచి పనులు, రాజశేఖర్ గారు చేసిన మంచి పనులు ఒక వీడియో క్లిప్పింగ్స్ కూడా చేసుకొని తొందరగా కూడా మనకి ప్రజెంట్ చేస్తారు. ఈరోజు శ్యామల గారు మా కోసం వచ్చారు కాబట్టి దయచేసి శ్యామల గారిని మాట్లాడుతుందని కోరుకుంటూ, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యురాలిగా నన్ను ఎప్పుడూ గౌరవిస్తూ సోదరి సమానరాలుగా భావిస్తూ ఏ డౌట్లున్నా ఎన్నిసార్లు ఫోన్ చేసి అన్నా ఇది ఇలా చేయొచ్చా అలా చేయొచ్చు అని అడిగినా కూడా ఓపిక్గా అన్నిటికీ నాకు సమాధానం ఇస్తూ నన్ను వెన్నుదట్టి ముందుకు నడిపిస్తున్న జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నకి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఇవాళ శివప్రసాద్ రెడ్డి అన్న అంటే ఒక దర్శి వరకే కాదు, మొత్తం ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి గడపలోనూ పెద్ద బిడ్డగా ఉండి ప్రతి ఇంటి బాధ్యతను భుజాన వేసుకుని ఈ ప్రకాశం జిల్లాను ముందుకు నడిపిస్తున్నారు శివప్రసాద్ రెడ్డి అన్న. నేను నా చెవితో విన్న మాటలు, శివప్రసాద్ రెడ్డి అన్న అధ్యక్షులుగా వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లా ఊపిరి పీల్చుకుంటోంది అన్న మాటలు నేను స్వయంగా విన్నాను. ఇలాగే అన్న అధ్యక్షతన ప్రకాశం జిల్లా ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇక్కడున్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మన కారుమూరి నాగేశ్వరరావు అన్న కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన పార్లమెంట్ పరిశీలకులు బతుల బ్రహ్మారెడ్డి గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులకి, వేదిక పేరున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు. అలాగే మన కార్యకర్త కుటుంబానికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున మనం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని జగనన్న పిలుపు మేరకు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, తర్వాత మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో చేసుకుంటున్నాము. కానీ ఈ మాట నిజంగా వేదికలెక్కి చెప్పాలా? మనం అందరికీ తెలిసిందే కదా, అవునా కదా? 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పటి నుంచి విడిపోయిన తర్వాత మొన్న జరిగిన 2024 దాకా బాబు గారు చేసింది ఏంటండి? మోసం. బాబు షూరిటీ అంటేనే మోసం గ్యారంటీ. అంటే ఈ రోజున ఇంత పెద్ద పుస్తకం ఇచ్చారండి మనకి. ఇగో ఇంత పెద్ద పుస్తకం ఇచ్చారు, 100కి పైగా హామీలు ఉన్నాయి. ఒక్కటన్నా చేశారా సవ్యంగా? ఏదో తూతూ మంత్రంగా మమ అనిపించడం తప్ప ఒక్కటన్నా పూర్తిగా చేశారా? తల్లికి వందనం దగ్గర నుంచి తీసుకుందాం. పోనీ తల్లికి వందనమా, అది తల్లికి పంగనామా ఆయన పెట్టింది? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే నీకు 15,000 చెప్పండి అందరూ, మీకు వచ్చు కదా అన్నారు. ఏమైంది మొత్తానికి? తర్వాత దాన్ని 9,000 చేశారు, తర్వాత 7,000 చేశారు, తర్వాత 3,000. ఇప్పుడు అసలు ఇస్తారో ఎవరో కూడా తెలియదు. దీపం అన్నారు. ఏమా దీపం వచ్చిందా? వెలగక ముందే ఆరిపోయింది ఆ దీపం. అదే వెలగక ముందే ఆరిపోయింది ఆ దీపం. ఈ రోజున కూటమి పాలనలో ఇక అప్పుల సంగతి చూసుకుంటే పథకాలు ఇవ్వడానికి అప్పు, వాళ్ళ హామీలు నెరవేర్చుకోవడానికి అప్పు, అమరావతి కోసం అప్పు, అప్పు మీద వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు, అప్పు చేయకపోతే బాగోదని అప్పు, వేరే చోట వాళ్ళు అప్పులు తీర్చుకోవడానికి ఇక్కడ అప్పు. ఈ పోనీ అప్పు చేసిన డబ్బంతా ఎక్కడ ఉంది చెప్పండి అంటే అది మాత్రం చెప్పరు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు, ఏమయ్యా మేము అంత పెద్ద కరోనా లాంటి విపత్తుని తట్టుకుంటూ చెప్పిన ప్రతి హామీ ఇస్తూ 5 ఏళ్ళు కూడా హామీలన్నీ నెరవేరుస్తూ మేము చేసిన అప్పు బలానా అయితే దాంట్లో 52% నువ్వు ఇప్పటికే చేసేసావు 1 సంవత్సరం అయ్యేసరికి అని చెప్పి అన్నారు.
సో ఇది బాబు గారి పరిస్థితి. పోనీ ఏమైనా ఉంటుందా అంటే పబ్లిసిటీ మాత్రం పుష్కలంగా ఉంటుంది, అవునా కాదా? ఓ పక్క ఆయన పబ్లిసిటీలో బిజీ, అప్పులు చేసుకుంటూ బిజీ. ఇక మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వద్దాం. పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు, మన పిపిపి. ఆయన పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇమ్మంటే అబ్బో ఎంత బాగా చెప్తారంటే, ఆయన జిల్లాలో మొన్న ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఈ రోజుకి కూడా ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. పోనీ సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించలేదు. ఆయన రాష్ట్రంలో ఆయన జిల్లాలో ఒక మహిళకు అన్యాయం జరిగితే మాట్లాడలేడు, కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళి మాత్రం చంపేస్తాం పొడి చేస్తాం అని మాట్లాడతాడు ఆయన. అదే అవుతుంది ఆఖరికి. ఏమన్నంటే మాత్రం తొక్కి పట్టి నార తీస్తాం, తలలు తీసేసే చట్టాలు తెస్తాం అంటాడు. ఇక మన సకల శాఖ మంత్రి గారు ఎవరు? నారా లోకేష్ గారు. పాపం ఈయన పప్పు ఉడకట్లేదు, ఈయన పప్పులు అసలు ఉడకట్లేదు పాపం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన చేసి ప్రవేశపెట్టిన పథకాల్ని నేనే ఆలోచన చేసి నా తల్లోంచి పుట్టాయని చెప్పి పేరు మార్చి మనందరినీ ఏమారుద్దాం అనుకున్నారు. పప్పుడు కింద యూనిఫామ్లు అన్నారు, పోనీ ఆ పప్పుడు కింద తెగ ప్రచారాలు చేశారు. ఈ రోజున స్కూల్కి వెళ్ళే పిల్లలు చెప్తున్నారు, మేడం ఉతుక్కోకుండా వేసుకోవాలంట, ఉతికితే చిరిగిపోతాయంట. ఉతుక్కోకుండా ఎక్కడ వేసుకుంటారు యూనిఫామ్లు? నాకు అర్థం కాదు. పోనీ బ్యాగులు, దానికోసం అసెంబ్లీలో పెద్ద జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ తెగ ప్రచారాలు చేశారు. ఆ పప్పు ఉడకలేదు. బ్యాగులు అప్పుడే 3 ముక్కలు అయిందని చెప్పి పిల్లలందరూ కూడా గోల పెడుతున్నారు. చిరిగిపోయాయి బ్యాగులు. స్టిక్కర్లు వేశారు. నిజాన్ని స్టిక్కర్లు వేసి దాచగలరా? స్టిక్కర్లు ఊడిపోయాయి, నిజం బయటపడింది. ఆ పప్పు ఉడకలేదు. ఇలా ఈ రోజున ఎవ్వరూ కూడా ఏదైతే వాళ్ళు బాబు భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చారో, భవిష్యత్తు కాదు కదా వర్తమానానికి కూడా ఏ గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కల్పించింది ఈ కూటమి ప్రభుత్వం. ఇక మన మహిళా హోంమంత్రి గారు, ఇందాక అమ్మగారు అన్నట్టు, ఆవిడ ఏం చేస్తుందంటే, ఏం చేస్తుందమ్మా, రాత్రి బొద్దింకైతే పొద్దున దాన్ని వెంట్రుకని చెప్తారు. అది ఆవిడ పరిస్థితి అలా ఉంది. ఏమన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తెగ విచ్చలవిడిగా పెరిగిన డ్రగ్స్ దందా అది పెరిగిపోయింది, అసలు జనాలు అల్లాడిపోతున్నారు, క్రైమ్ రేట్ పెరిగిపోయింది అన్నారు. ఇప్పుడు పెరగట్లేదా? అసలు అప్పుడు మనం చేసామని అబద్ధాలు చెప్పి అబద్ధాన్ని జనాల్లో రుద్ది ఏమన్నా ఆవిడ తెగ కబుర్లు చెప్పారు. ఈ రోజు మరి ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. రోజుకి ప్రతి ఆడపిల్ల సగటున గంటకి రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల మీద అత్యాచారం జరుగుతుంటే ఒక్కసారి వచ్చి మాట్లాడిందా మహిళా హోంమంత్రి? కూటమి నాయకుల వ్యవహారాలు ఇలా ఉంటాయన్నమాట. అబద్ధపు ప్రచారాలు మాత్రం తెగ చేస్తారు. తిరిగి మనం ప్రశ్నిస్తే మనపై కేసులు. అంటే ఏంటి? మనల్ని భయపెట్టాలి అని చెప్పి. మనం భయపడతామా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి భయం తెలుసా? మనకెందుకండి భయము? తాగు నీరు దగ్గర నుంచి, పండే పైరు దగ్గర నుంచి, చదివే బడి దగ్గర నుంచి, దేవుణ్ణి మొక్కే గుడి దగ్గర నుంచి, ఇల్లు, ఆరోగ్యం, అన్నిట్లో అనుకోని విపత్తు ఏమన్నా వస్తే దానికి కూడా మీ వెనకాల నేనున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నప్పుడు మనకెందుకు భయం? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ క్యూఆర్ కోడ్ ప్రతి ఇంట్లోనూ పెట్టుకోండి. వచ్చే ప్రతి కూటమి నాయకుల్ని గల్లా పట్టుకుని అడగండి, కాళ్ళు పట్టుకుని అడగండి ఏవి హామీలు అని చెప్పి. మీరు ఎవ్వరికి భయపడక్కర్లేదు, మన వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇదే విధంగా ప్రతి జిల్లాలో ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళ కార్యక్రమాన్ని వాళ్ళ సొంత కార్యక్రమంగా భావించి చేస్తే కూటమి నాయకులకి పుడుతుంది భయం మనం అంటే. అవునా కదా? ఇప్పటికే సగం భయపడుతున్నారు. మన నాయకుల్ని చూసినా భయం, జగన్మోహన్ రెడ్డి గారి పేరు వింటేనే భయం, ఆయన ఎక్కడికన్నా వస్తున్నారంటేనే భయం. మొత్తానికి అసలు మొన్న పొదిలి కార్యక్రమం చూసిన తర్వాత మీ ప్రకాశం జిల్లా పవర్ తో వాళ్ళకి అర్థమైపోయింది, వామ్మో వీళ్ళతో మనం పెట్టుకోకూడదు అని. ప్రకాశం జిల్లా మొత్తం కదిలొచ్చేసరికి అసలైన భయం మొదలైంది కూటమి నాయకుల్లో. మరి ఆ భయం
వాళ్ళని ప్రశ్నిస్తూ ఉండాలి, మన నాయకులకి అండగా నిలబడుతూ ఉండాలి. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. నెక్స్ట్ 2029 ఆంధ్రప్రదేశ్ సీఎం ఒకే ఒక మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై బుచ్చపల్లి. ఎలక్షన్లప్పుడు అందరూ చాలా మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే సరసమైన ధరకి మందు ఇప్పిస్తామని చెప్పేసి అన్నాడు. మన టైంలో ఇచ్చిన మందు ఏముందో అంతకుముందు గవర్నమెంట్లో ఇచ్చింది, ఇప్పుడు గవర్నమెంట్లో ఇచ్చింది కూడా అంతా ఒకటే. అప్పుడు ఇచ్చిందే విషయం అంట, వీళ్ళు సరసంగా ఇచ్చేదంటే అమృతం అంట. ఇది ఎక్కడ న్యాయం రా స్వామి? మీరు ఇచ్చిన మందే మళ్ళీ మేము ఇచ్చాం, ఇప్పుడు ఇది కూడా జరుగుతుంది అన్న. దయచేసి అలా కూర్చోండి అన్న. కారుమూరి నాగేశ్వర గారు మాట్లాడిన తర్వాత 5 నిమిషాలు మీరు అందరూ భోజనానికి వెళ్ళొచ్చు. అదేవిధంగా చాలా మంది ఎమ్మెల్యే గెలిపించారు కదా దర్శిలో, అసెంబ్లీకి పోతున్నారా అని అడుగుతారు ఆయన కొంతమంది. అయ్యా, ప్రజల కోసం పోరాటం కోసం అసెంబ్లీతో పాటు ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గర ఉండి రైతుల కోసం పోరాడి, పొగాకు రైతుల కోసం కానీ, వరి రైతుల కోసం కానీ, మిర్చి రైతుల కోసం కానీ, మొన్న దర్శిలో కూడా మన పొదిల్లో కూడా రైతుల కోసం అండగా ఉండటం కోసం ప్రతిపక్షంలో ఉండి ప్రజల వాణిని తెలుపుకోవడం కోసం జగన్మోహన్ గారిని తీసుకొచ్చి హఠావుటిగా సెంట్రల్ మినిస్టర్ కూడా దిగి వచ్చి ఈ రైతుల కష్టాలు పడుతున్నారని చెప్పి సెంట్రల్ మినిస్టర్ కూడా జగన్మోహన్ గారు మేమందరం పోరాటం చేస్తేనే వచ్చి రైతులకు కానీ పొగాకు కానీ ఇప్పుడు వచ్చిన 28,000 రూపాయల 29,000 రూపాయల ఇది జగన్మోహన్ గారి దయ వల్లే ఈ పొగాకు రైతులకు డబ్బులు వస్తాయని చెప్పి సభాము తెలియజేస్తున్నాం. మేము ప్రజల్లో పోరాటం చేస్తాము. మాకు సరైన టైం ఇస్తే, ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఇస్తే అసెంబ్లీలో పోరాడతామని చెప్పి సభాము తెలియజేసుకుంటూ ప్రతి కార్యక్రమానికి తమ్ముడు కట్టవుడు కారుమూరి నాగేశ్వరరావు గారు మొట్టమొదటి నుంచి కూడా ఈ జిల్లాలో రీజనల్ కోఆర్డినేటర్ అయినప్పటికీ నాకు చేదోడు వాదడుగా ఉండి గతంలో రాజకీయ నాయకుల్లాగా కాకుండా ఈ పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం, జిల్లా పార్టీ ప్రెసిడెంట్కి అండగా ఉండడం కోసం చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి మాకు అండగా ఉంటూ ఒక విషయం, ఈ రాష్ట్రంలో అసలు మద్యం మాఫియా జరగల. ఆ మాఫియా జరిగిందని చెప్పి సుమారుగా 20 మంది 30 మందిని సుమారుగా కేసుల్లో పెట్టి నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ మన జిల్లా ఇన్ఛార్జ్ అయిన ఎంపీ ఇన్ఛార్జ్ అయిన పెద్దలు చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని సంబంధం లేని కేసుల మీద లోపల పెట్టి నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మేము పూర్తిగా ఖండిస్తున్నాము. మళ్ళా భాస్కర్ రెడ్డి గారికి మనకు అందుబాటులో ఉండేసి తొందరగా మనతో పాటు అన్ని కార్యక్రమాలు కూడా పాల్గొంటాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మంచి వ్యక్తి, నిస్వార్థుడు, ప్రజల కష్టాలు నష్టాలు తెలిసిన వాళ్ళు, కార్యకర్త కోసం ఎప్పుడైనా అండగా ఉండే వ్యక్తి మన నాగేశ్వరరావు అన్న గారు ఈరోజు దర్శి కార్యక్రమానికి పిలువగా వచ్చినందుకు నమస్కారాలన్నా. మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అప్పుడు రాచరికం వస్తుంది. ఇది ప్రజాస్వామ్యం. ఆ రాచరిక పాలనలో అది ఇష్టం. ఏం చేయాలన్నా చేయొచ్చు, తల నరకొచ్చు, ఏదైనా చేయొచ్చు, కప్పం కట్టచ్చు, దుర్మార్గం చేయొచ్చు. ఆ రకంగా వెనక్కి వెళ్ళిపోయినట్టుంది ఆయన మైండ్ చంద్రబాబు నాయుడు గారిది. ఇది ప్రజాస్వామ్యం బాబు. ఒక్కసారి కళ్ళు మూసి మరి తెరిచి చూడండి, భూమి మీద నిలబడి ఆలోచించండి. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనుగుణంగా, ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలకు కావలసిన అందిస్తున్న, రైతులకు చేయవలసిన మేలు చేస్తూ, పేద ప్రజలను ఆదుకుంటూ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీరు రాచరికం కాదు, ప్రతి ఒక్కరిని నరుకుతామంటే ఎన్ని విధాలుగా అన్యాయం చేశారో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అధికారులకు ఏం చెప్పారో తెలుసా? పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు. నాకు ఓటేసిన వాళ్ళకి, అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని అందరికీ చేయండి అన్నారు. మరి 45 ఏళ్ళ ఇండస్ట్రీ ఏం చెప్పాడో తెలుసా? వైఎస్ఆర్ వాళ్ళు చేస్తే పాముకు పాలు పోసినట్టు అంట. ఇది అబ్బ సొమ్మ. ఈ ఇంట్లో ఆస్తి పెడుతున్నా మనకి, మరి ఇంట్లో ఆస్తి పెట్టేది మనకి 2 ఎకరాలు 2 లక్షల కోట్ల ఆస్తి పైన సంపాదించుకున్నాడు.
ఇది జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో ఇంత మంచి ఉదారమైన మనసుతో చేస్తే ఇతను ఇంత దుర్మార్గంగా మరి ఆయన సొమ్మిది ఇస్తున్నట్టుగా చేశాడంటే ఆయన బుద్ధి ఏంటో తెలుసుకోండి. ఈ బుద్ధిని ప్రజలకు తెలియజేయండి అని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పెద్దపేటేసి రైతులకు మేలు చేసి రైతులని ఈ మన ఏదైతే కార్యక్రమాలు ఇన్సూరెన్స్ ఉందో ఆయన కట్టి ప్రతి ఒక్క నష్టాన్ని కూడా మీ రైతుకి నష్టపోకుండా అందించే కార్యక్రమం చేస్తే ఇవాళ రైతుని గాలి కొదిలేసి రైతుల గురించి ఏమాత్రం కూడా ఆలోచించకుండా పక్క రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మామిడికి ధరలు కల్పిస్తే వాళ్ళు ఇక్కడ ఏమీ పట్టించుకోకుండా వదిలేసి ఇవాళ మార్కాపురంలో మరి ఒక ఆయన రైతు చనిపోయాడు పురుగుల మందు తాగి. ఇవాళ ఆయన పత్తి వేసాడు, మిర్చేసాడు, అప్పు చేశాడు, అప్పు తీర్చలేకపోయాడు. కనీసం వాళ్ళు ఇస్తానన్న రైతు భరోసా వాళ్ళేదో రైతుకు 100 ఏదో అన్నారు, అది కూడా ఇవ్వలేదు. ఇంత దుర్మార్గంతో చేస్తే అతను నష్టపోయి అప్పుల వాళ్ళు ఇంటి మీద పడితే ఆ బాధ తట్టుకోలేక మార్కాపురంలో పురుగుల మందు తాగి చచ్చి ఇవాళ 250 మంది చనిపోయారంటే ఎంత దుర్మార్గమైన పాలన పరిపాలిస్తున్నాయి. ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ పాపాన్ని ఈ భూమి మోయలేదు. 2027 అక్టోబర్ నవంబర్లో ఎలక్షన్ ఉంటాయి కాబట్టి మీరు బాధ్యతగా వ్యవహరించకపోతే ఏ బుక్ లో రాసుకుంటారో మీరు రాసుకోండి. మీకు జరుగుతున్న అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 2.5లో జరుగుతుంది, అందరికీ మేలు జరుగుతుంది మీ పేదలకని. కానీ కార్యకర్తలకి మీరు ఏ బుక్ లో అయినా రాసుకోండి, అట్టుకు అట్టు చెల్లిద్దామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. నేను అట్టుకి అట్టు ఇది మీరు రాసుకోండి. మీ శివప్రసాద్ కూడా మంచి మనిషి, వదిలే మనిషి కాదు. మీ అందరి కోసం అహర్నిశలో నిలబడి తల్లి వెంకయ్యమ్మ గారు తనయుడు మన బూచేపల్లి గారు ఎంత కష్టపడుతున్నారో, మీకు ఎంత అండగా ఉంటున్నారో, ప్రతి కార్యక్రమాన్ని భుజం మీద చేసుకుని చేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో 2.0లో ఎక్కువగా అమలు చేసేది శివప్రసాద్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చేత ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేయండి. ఎంత దుర్మార్గం అంటే ఒకసారి అది పెట్టండి బాబు. ఒకసారి మండల పార్టీ అధ్యక్షులకు, అలాగే ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలకు, సర్పంచులకు, అలాగే ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా విలేకరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ సైనికులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్, జై బూచేపల్లి. ఒక మాట చెప్పాలి. సాంగ్ పెట్టే కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జగమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. కలిరా కలిబలిగా కలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. పేరు కొహడలు అసలు